డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట గొల్లపుంత ఏరియాలో ఉన్న టిట్కో అపార్ట్మెంట్లో బుధవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రామచంద్రపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 76 మంది సిబ్బంది 13 టీంలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటిని పరిశీలించారు. మొత్తం 1632 ఇళ్లు తనిఖీలు చేశామన్నారు. 25 మోటార్ సైకిల్ సీజ్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన రికార్డులు చూపించి వాహనాలు తీసుకుని వెళ్లొచ్చున్నారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. నవంబర్ 2025 తారీఖున మండపేటలో టిట్కో హౌసెస్లో రామచంద్రపురం సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కలిసి మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో అండ్ ఈ కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా కానీ ఇల్లీగల్ ప్రాపర్టీ కానీ ఇల్లీగల్ లిక్కర్ కానీ ఇలిసిట్ లిక్కర్ కానీ లేదంటే గాంజా కానీ లేదంటే వేరే ఇతర స్టోలెన్ ప్రాపర్టీ లైక్ గోల్డ్ కానీ క్యాష్ కానీ లార్జ్ అమౌంట్స్లో లేదంటే మోటార్ వెహికల్స్ కానీ ఎవరైనా ఎక్వైర్ చేసుకున్నట్లయితే అదేవిధంగా ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఈ హౌసెస్ని యూజ్ చేస్తున్నట్లయితే రెగ్యులర్గా ఇట్లాంటి ఆపరేషన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఏదైనా దొరుకుతాయేమో అని చెప్పి మేము సెర్చ్ చేసి ఒకవేళ దొరికితే సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా సస్పెక్ట్స్ ఉన్నట్లయితే వాళ్ళని కూడా మనం విచారించి ఎందుకొరకు ఇక్కడికి వచ్చినారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి విచారించి వాళ్ళు ఏదైనా కేసులో ఉన్నట్లయితే వాళ్ళని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా వాళ్ళని మనం అదుపులోకి తీసుకుని అట్లాంటి యాక్టివిటీస్ని నివారించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ పక్కన ఎవరు ఉంటున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఇళ్ళలోకి వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ యాక్టివిటీ చేపట్టడం జరిగింది. ఇక్కడున్న వాళ్ళకి కూడా ఏ ఇంట్లో వాళ్ళకి కూడా అలా చెప్పేది ఏంటంటే ఓనర్స్ ఒకవేళ దగ్గరగా ఉండనట్లయితే వాళ్ళు ఇల్లు ఎవరికి రెంట్కి ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ కాంటాక్ట్ ఏంటి, ప్రీవియస్గా ఏం చేస్తున్నారు, ఏ ఊరి నుంచి వచ్చారు, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటిని ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు, లీగల్ పర్పస్ అయినా లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి వేటికైనా యూజ్ చేస్తున్నారు అని చెప్పి పూర్తిగా విచారించి మాత్రమే వాళ్ళ ఇళ్ళని రెంట్కి ఇవ్వాలని కోరుతున్నాము. లేదంటే కనుక మనకి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఆ పర్టికులర్ ఇంట్లో కానీ ఆ పర్టికులర్ బ్లాక్లో కానీ జరుగుతున్నట్టు మనం నోటీస్కి వచ్చి మనం యాక్షన్ తీసుకున్నట్లయితే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని కూడా లయబుల్గా చేయాల్సి వస్తుంది. సో ఈ పర్టికులర్ ఆపరేషన్లో ఈరోజు మనం సబ్ డివిజన్ స్టాఫ్ అంతా ఉపయోగించాము. టోటల్గా 76 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. 13 టీమ్స్గా విడిపోయాము. 1632 ఇల్లు చెక్ చేయడం జరిగింది. మనం 5కి స్టార్ట్ చేసి ఇప్పుడు 8:30 కావస్తుంది. 3.5 గంటల పాటు 1632 ఇల్లు చెక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ మనం టోటల్గా 25 బైక్స్ అనేవి సీజ్ చేశాము. అవి ఒకసారి వాళ్ళ ఓనర్షిప్ వెరిఫై చేసి ఒకవేళ అవి స్టోలెన్ ప్రాపర్టీగా తేలితే వాటిని మనం లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అవి ఎవరైతే దాని ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేదు వీళ్ళే అసలైన ఓనర్స్ అంటే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళకి తిరిగి ఇచ్చడం జరుగుతుంది. ఒక సస్పెక్ట్ని మనము అనుమానించి వాళ్ళని విచారించడం జరుగుతుంది. ఈ ఆపరేషన్లో రిజల్ట్ అయితే ఇదండి. 25 బైక్స్ సీజ్ చేసాము. ఒక సస్పెక్ట్ని మనం అనుమానించి విచారిస్తాం. థ్యాంక్ యూ. సార్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక చోట్ల నుంచి వస్తూ ఉన్నారండి. వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎలా, వాళ్ళే కానీ అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడిన పరిస్థితి అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మనకి వచ్చిన రిపోర్ట్స్ పరంగా వాళ్ళు నిజంగా అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారు అంటే వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది. అట్లనే ఆ ఇంటి ఓనర్స్ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందుకనే ఓనర్స్ ఎప్పుడు కూడా ఎవరికి ఇల్లు రెంట్ ఇస్తున్నారు అని వెరిఫై చేసుకుని ఇవ్వాలని మేము కోరుతున్నాం. బయట నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకోవడం కోసం బతుకు తెరువు కోసం ఇక్కడ వసతి తీసుకోవడం తప్పు కాదు. కానీ అలా తీసుకుంటున్న క్రమంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.